హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కారుగా నాకు ఫోన్ చేయొచ్చు, చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారుగా నాకు ఫోన్ చేయొచ్చండి. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునేవారు నాకు 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనాన్స్ అనేది రాదండి. మీకు ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు చాలా అంటే చాలా తక్కువ తిరిగిన ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకురావడం జరిగిందండి. 2018 డిసెంబరు టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 డిసెంబర్ బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 37,000 తిరిగిందండి. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పంపించండి. నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. బాన్లెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి. కంపెనీ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు. ఇంజన్ చూసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటి అయితే ఏం లేవండి. షోరూమ్ నుంచి వెహికల్ ఇంజన్ బయటికి తీసి ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి. కొత్త వెహికల్ ఏ విధంగా అవుతుందో ఇంజన్, ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళి కొత్త వెహికల్ చెక్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇంజన్ అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ కూడా చూపిస్తున్నారండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్, చాలా రేర్గా దొరుకుతాయండి. ఇటువంటి వెహికల్స్ మీకోసం తిరిగి మరీ తీసుకొస్తానండి. చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 40 to 50% టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది. ఆ లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. టైర్లు కూడా చూసుకోవచ్చండి. షోరూమ్ ఇచ్చిన టైర్లు 18 టైర్ల మీద డేటాతో సహా అదే విధంగా అవుతుంది. ఆ లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఆ లెవెల్స్ కూడా. వెహికల్కి కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. ఆటో ఫోల్డ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మరస్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చు మీరు. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 37,857 తిరిగిందండి. రీడింగ్ చూసుకుంటే 37,857 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి వెహికల్ది. సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్లు కూడా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్. ఈ వెహికల్ తీసుకుంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ తీసుకున్నట్టండి. అంత నీట్గా అవుతుంది వెహికల్. చాలా బాగుంది వెహికల్ అయితే. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు.
బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్ కవర్స్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కూడా షోరూమ్ చూసిన టైర్ అవుతుంది. ఇది కూడా 2018 వచ్చిన టైర్ అవుతుంది. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చండి. స్టెప్నీ టైర్ చూసుకుంటే ఇంతవరకు అన్ని యూజ్ అవుతుంది వెహికల్ది. షోరూమ్ వచ్చిన స్టెప్నీ అదే విధంగా అవుతుందండి. వాడలేదు స్టెప్నీ టైర్ అనేది చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి. డిక్కీ కూడా ఇంత స్పాండర్ పెట్టలేదు చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్ చూసుకున్నా కదా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. జాగ్రత్త పడాలని కూడా అదేవిధంగా ప్యాకింగ్లు అవుతున్నాయి. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నాండి చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డెంట్ అవుతుందంటే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 డిసెంబర్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 37,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. నాకు ఫోన్ చేయండి, రికార్డు కూడా పంపిస్తాను. బండి నెంబరు, ఇంజన్ నెంబరు, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. మీరు కూడా కావాలంటే రికార్డు చెక్ చేసుకోవచ్చండి వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదంటే జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 40 to 50% ఉన్నాయండి. అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్, పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. 6+1 7 సీటర్ వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 14,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 14,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.